హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, లక్ష్మీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్ట్గా ఉండే మైసూర్ బోండాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా వచ్చినాయి ఇవైతే. ఒకసారి నేను చేసినట్లు తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. బోండాలు ఎలా ఉండేది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి దీని ప్రాసెస్. చూడండి, ఈ పిండి నేను నైటే నానబెట్టినానండి. నేను ఇలాగా 2 కప్పుల మైదా పిండి తీసుకొని 1 కప్పు నిండా పెరుగు తీసుకొని ఇలాగా అంతా బాగా కలిపి పెట్టినానండి. ఇది నైటే నానబెట్టిన పిండి ఇది. చూడండి, ఇలాగుంది పిండి. తర్వాత ఇందులోకి కొంచెం వంట సోడా వేస్తున్నాను. తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఇలాగ కొంచెం సాల్ట్ వేసి పిండిని అంతా బాగా కలుపుకోవాలండి. బోండాలు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలాగ పిండిని అనేది ఇలాగ బాగా బీట్ చేయాలండి, బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ పిండిని ఇలాగ బాగా కలుపుకున్నాం అనుకోండి, బోండాలు అనేది బాగా వస్తాయి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలపండి పిండిని అనేసి అంతా. ఇలాగంతా కలుపుకోవాలండి పిండి. ఇలాగ వేయడానికి రావాలి బోండాలు అనేది. చూడండి, ఇలాగ మనం ఇలాగ వేసుకోవాలి. ఇంకా బోండాలు ఇలాగ వచ్చేటట్లుగా పిండిని కలుపుకోవాలి. ఇంకోసారి అంతా బాగా కలుపుకుందాము. ఇలాగ బాగా కలుపుకోవాలండి పిండిని అంతా. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకొని ఇంకా దీన్ని మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెడదామండి, ఒక 10 మినిట్స్ అలాగా. ఈలోపు మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఇలాగ మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలాగ పక్కన పెడదాము. తర్వాత పల్లీల చట్నీ కోసం ఇలాగ పల్లీలు వేసి ఇలాగ వేయించుకోవాలి. చూడండి, మంట మీడియంలోనే పెట్టుకొని ఇలాగ వేయించుకోవాలండి పల్లీలను. ఇలాగ పోటు వచ్చినాయి కదా, ఇలా ఉంటే సరిపోతుందండి పల్లీలు. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. సరిపోతుంది ఇలాగుంటే. తర్వాత అదే దాని మీద ఇలాగ పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకొని వీటిని వేయించుకోవాలి. చూడండి, ఇలాగ వేగిన తర్వాత ఒక 3 కట్ చేసిన టమోటాలను వేసుకోవాలి. ఇలాగ వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇలాగ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇలాగ వేగిన తర్వాత కట్ చేసిన 1 ఉల్లిపాయ ఇలాగ వేసుకోవాలండి. వేసుకొని దీన్ని కూడా లైట్గా ఇలాగ వేయించుకోవాలి. మూడింటిని ఇలాగే వేయించుకోవాలండి, మంట మీడియంలోనే పెట్టుకొని. ఇంక ఇవి ఇలాగ వేగితే చాలా అండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా తర్వాత వీటిని కొంచెం చల్లారనివ్వాలండి. తర్వాత ఇలాగ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలండి. ఇలాగ కొంచెం పొట్టు తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఇంకా మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయ వీటిని కూడా వేసుకోవాలి. తర్వాత ఇలాగ ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, తర్వాత కొంచెం కరివేపాకు, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. అలాగా తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇంక ఇలా ఉంటే సరిపోతుంది. ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇంకా దీన్ని ఇలా చట్నీ అయితే రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ పల్చగానే ఉంటే బాగుంటుంది బోండాల్లోకి. తర్వాత బోండాలు వేసుకోవడానికి కోసం తగినంతగా ఆయిల్ వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ వేడైన తర్వాత పిండిని అంతటిని ఒకసారి ఇలా మరొకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. వేసే ముందర ఒకసారి ఇలా కలుపుకోవాలి.
తర్వాత ఇలాగ చేతితో కొద్దిగా పిండి తీసుకోవాలండి. చేయిని ఇలాగ తడి నీళ్ళు అద్దుకోవాలి. తర్వాత ఇలాగ కొద్దిగా వేసుకోవాలండి ఇలాగ బోండాలు. చూడండి మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఇవి. అప్పుడే లోన అంతా బాగా వేగుతుంది. కాబట్టి మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి వీటిని. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగుతున్నాయి బోండాలు అనేది. ఇలాగ వీటిని వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఒక సైడ్ వేగిన తర్వాత ఇలాగ రెండో వైపు ఇలాగ వేయించుకోవాలండి. వీటిని ఇలాగ తిప్పేసి వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ టిఫిన్ లాగా కానీ తినడానికి సూపర్గా ఉంటాయి. చూడండి ఇలాగ వేగిన తర్వాత ఇలాగ నూనె వంపేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందామండి. ఇలాగ బాగా ఎర్రగా కాల్చుకోవాలండి. చూడండి ఇలాగ వేసిన తర్వాత ఇంకొకసారి వేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఇలాగా కొద్దిగా పిండి తీసుకొని వేసుకోవడమే. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలాగ వేసుకోవాలి. ఇంకా చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి ఇవి. ఇలాగ వేసుకొని ఇంకా గింటతో ఇలాగ వేయించుకోవాలండి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు ఇలాగ వేయించుకోవాలి. పిండి కలపడంలోనే ఉందండి. ఇవి మనం పిండి ఎంత బాగా కలిపితే బోండాలు అనేది అంత బాగా పొంగుతాయి. కాబట్టి పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి ఇలాగ నూనె వేసి ప్లేట్లోకి వేసేసుకుందాం. మిగతా వాటన్నిటిని కూడా ఇలాగే చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి మిగిలిన పిండిని అంతటిని ఇలాగే వేసుకోవాలండి. ఇంకా ఇలా కొద్దిగా తీసుకొని వేసుకోవడమే. ఇంకా చూడండి కొద్దిగా వేస్తేనే పిండి ఎలాగ పొంగుతున్నాయో. ఇది మూడోసారి వేసిన వాయండి. ఇది ఇంక ఇలాగే వేగుతున్నాయి. ఇంక వీటిని చూడండి ఫ్రెండ్స్ ఇంకా ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇంకా ఇవి కూడా ఇలాగుంటే సరిపోతుందండి. ఇంకా ఇలాగ నూనె వంపేసి ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్గా ఉండే మైసూర్ బోండాలు రెడీ అయినాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా వచ్చినాయి బోండాలు అయితే. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి టిఫిన్లోకి చాలా బాగుంటాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి.